స్వాగతం. హుజూరాబాద్ లో నిధుల వరద పారిస్తామని ఉప ఎన్నికల సమయంలో ఈటెల రాజేందర్ అన్నారని, 14 నెలలు పూర్తయ్యాయని ఏం జరిగిందో చెప్పాలని తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రశ్నించారు. ఫుడ్ డెలివరీ బాయ్ చైన్ స్నాచింగ్ కు పాల్పడిన ఘటన హైదరాబాద్ లంగర్ హౌస్ లో చోటు చేసుకుంది. నిందితునిపై నిజామాబాద్ కు చెందిన సయ్యద్ హమీద్ గా గుర్తించారు. ఇక అతని నుంచి బంగారు గొలుసు, బైకు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ ప్రెస్ మీట్ పెట్టి సంచలన ఆరోపణలు చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వైసీపీ నేతలు మూకుమ్మడి విమర్శల దాడికి దిగారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ టీడీపీలోకి వెళ్లడానికి సిద్ధమైన తర్వాతే కోటంరెడ్డి ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ అంశం వైసీపీ నేతల్లో గుబులు రేపుతోంది. తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పుడు మరో సీనియర్ నేత అదే తరహా ఆరోపణలు చేశారు. గతేడాదిన్నరగా తన ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారని నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలో గాయత్రి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గౌరవబోయిన సమ్మయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి తనయ్య షర్మిలతోటే తెలంగాణ సస్యామలం అవుతుందని, వైఎస్ఆర్ పథకాలు కొనసాగుతాయని తెలిపారు. జనగామ జిల్లా దేవరుపల్ల మండలంలో మొండిచింత గ్రామంలో సకల వసతులతో సర్కార్ బడిని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులకు సంక్షేమం కోసం మన ఊరు మనబడి కార్యక్రమం ప్రవేశపెట్టిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని అన్నారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని కంచనపల్లి గ్రామంలో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ రాపోలు రామ్మూర్తి మాట్లాడుతూ కంచనపల్లి గ్రామంలోని వైకుంఠధామం నిర్మించి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదని, శ్మశాన వాటికకు స్థలం లేక గ్రామంలో రోడ్డు పక్కన శవాలను కాల్చడంతో గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాలింత తరపు బంధువులు ఆందోళనకు దిగారు. సంస్థ నారాయణపురం మండలంలోని చిమిరియాల గ్రామానికి చెందిన శ్యామల, కల్పన కాన్పు కోసం చౌటుప్పల్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి వచ్చింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని గుజ్జనగుండ్ల గుంటూరు క్లబ్ ఏరియాలో లిక్విడ్ గంజాయిని ఎస్ఈబి పోలీసులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 1,40,000 ఉంటుందని తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ సమీపంలోని చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో ఇరువైపులా సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. నవభారతావని నిర్మాతలను తీర్చిదిద్దే బాధ్యతను విశ్వవిద్యాలయాలు స్వీకరించాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. విశాఖ ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ సౌజన్యంతో రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హైయర్ ఎడ్యుకేషన్ థీమ్ తో నిర్వహించిన సౌత్ జోన్ వైస్ ఛాన్సలర్స్ మీట్ 2023 ను ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో కూకట్పల్లి ప్రగతి నగర్ లో ఏర్పాటు చేసిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఆయన స్థానిక శాసనసభ్యులు వివేకానంద, మేయర్ నీలా గోపాల్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని మినీ జాతరకు సర్వం సిద్ధమైంది. 4వ తేదీ వరకు జరిగే మినీ వన జాతరను సైతం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రతి 2 ఏళ్లకోసారి మేడారం సమ్మక్క సార్లమ్మ వన జాతర ఘనంగా జరుగుతుంది. మధ్యలో ఏడాది మినీ జాతర పేరిట గద్దలను శుద్ధి చేస్తారు. నల్లగొండ జిల్లా నందికొండ మున్సిపల్ చైర్మన్ కన్నా అనుషారెడ్డిపై 7 అధికార పార్టీ, 2 కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు జిల్లా స్థానిక సంస్థల కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని 9 మంది వార్డు కౌన్సిలర్లు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ లో ఓ దళితుడిపై శివస్వాములు దాడికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. నిజానికి అడ్డుపడిన పోలీసులను సైతం లెక్క చేయకుండా వ్యక్తితో పాటు మరో వ్యక్తిపై శివస్వాములు పిడిగుద్దులు గుర్పించారు. కోనసీమ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పంచరామ క్షేత్రం ద్రాక్షారామంలో మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల నూతన రథం సంప్రోక్షణ కార్యక్రమంలో రాష్ట్ర సమాచార సినిమాటోగ్రఫీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం వద్ద భద్రాచలం నుంచి రాజమండ్రికి వెళ్తున్న ఆర్టీసీ బస్సులు సుమారు 25 కేజీల గంజాయి పట్టుకున్నారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు, కోట మరియు వెంకటగిరి ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టులకు ఆర్డీఓ కిరణ్ కుమార్ మరియు ఐసీడీఎస్ వైద్యశాఖ అధికారుల ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగాల కొరకు అప్లై చేసిన అభ్యర్థులు సబ్ కలెక్టర్ కార్యాలయానికి హాజరయ్యారు.
వైకాపా పార్టీపై తిరుగుబాటు ప్రకటించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై వెంకటగిరి ఎమ్మెల్యే తన సోదరుడు అయిన ఆనం రామనారాయణ రెడ్డిపై ఆనం విజయ్ కుమార్ రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, ఆనం విజయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.